కాకపోతే ఈ సినిమాలో ఆడవాళ్ళ విశ్వరూపం చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ విషయం నా భార్యకు తెలిసింది. అప్పటి సందే టార్చర్ పెడుతుంది. వాళ్ళు చక్కగా అయ్యేదాకా స్టేషన్లోనే ఉంచురు సార్. అంటే వాళ్ళ ఎన్నో చూసిన తర్వాత ఇంకా మేము భరించలేము అనుకున్నప్పుడు అవి చూస్తారు అంతే. జనరల్గా అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా బిర్యానీలు అంటే బిర్యానీలే కాదు, ఏదైనా ఆర్డర్ పెట్టినా తినేసిన తర్వాత ఏదో ఒక పని చేయడం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారనమాట. సో అంటే రియలిస్టిక్గా అనిపించింది నాకు అది. అలాంటి థింగ్స్ చాలా ఉంటుంది. అవునా? సో మేమర్లకి అయితే మంచి కంటెంట్ ఇస్తారు. అయితే మేమర్కి మంచి కంటెంట్ ఇస్తున్నారు. ముసలం దినాలు అవుతున్నట్టున్నాయి, పోయి తినద్దాం. ఏ మనుషులరా మీరు? ఫస్ట్ మూవీయే ద బెస్ట్ మూవీ అనుకుంటాను నీకు. ఏది ఈ నగరానికి ఈ నగరానికి ఏమైంది నాకు చెప్పాలంటే ఒక స్టాంప్ ముద్రలాగా ఉపయోగపడదు. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకుని వచ్చా. సో రీసెంట్గా ఒక మూవీ వస్తుంది. ఆ మూవీ పేరు వినగానే మనకి తాతయ్యలు అమ్మమ్మలు ఊర్లో ఖాళీగా ఉన్నప్పుడు వేసే డైలాగ్ అయితే గుర్తొచ్చాయి. సో బద్మాసులు అంటే నేను ఈ డైరెక్టర్ గారిని అడగగానే తిడతారు రెడ్డి సార్ అన్నాను. లేదు, ఈ టైటిల్తో ఒక మంచి కంటెంట్ని అయితే ఇస్తాను, ఖచ్చితంగా 2.5 hours నవ్వుతారని డ్యామ్ షూర్గా అని చెప్తున్నారు. బట్ ఈ కంటెంట్ గురించి అయితే, ఈ మూవీ విశేషాల గురించి మూవీ టీం అయితే మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడేద్దాం. హాయ్ హాయ్ హాయ్. సో అందుకే క్యారెక్టర్ ఏదైనా అంటారు ఈ మధ్యకాలంలో సినిమా ఎలా ఉంది ఏంటి ఇలా అడుగుతుంటే కంటెంటే హీరో అని చెప్తున్నారనమాట. సో మీ దాంట్లో హీరో హీరోయిన్ అనే టాపిక్ మీరు అనుకోవడం, మేము అనుకునే వరకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మీరు ఆర్టిస్టులు, మేము మా పాత్ర మేము పోషించామని అన్నారు. సో ఇదైతే నిజంగా సూపర్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో హౌ డూ లేడీస్ ఫస్ట్. లేడీస్ ఎక్కడైనా వాళ్ళే ఫస్ట్. సో హౌ డూ ఫీల్ మ్యామ్? ఎలా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత, అంటే ఒక లీడ్ రోల్, ఒక మంచి రోల్ పడింది. సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుందండి. నేను ఇంతకుముందు కూడా లీడ్ రోల్స్ చేశాను ఇంతకుముందు కూడా. ఈ సినిమా అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అంటే పాజిటివ్గా అనిపిస్తుంది, ఖచ్చితంగా రీచ్ అవుతుంది జనాలకి అనిపిస్తుంది. కాకపోతే ఈ సినిమాలో ఆడవాళ్ళ విశ్వరూపం చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆడవాళ్ళదండి, మగవాళ్ళదే చూస్తారండి, ఆడవాళ్ళది ఏమి ఉండదు. అంటే ఆ పోస్టర్లో చూసుకుంటే మీరొకరు అమ్మాయి ఒకరు చీపురు కట్ట పట్టుకున్న ఇద్దరు కార్నర్లో లైట్ టింజ్ ఉంటుంది. అంటే వాళ్ళ ఎన్నో చూసిన తర్వాత ఇంకా మేము భరించలేము అనుకున్నప్పుడు అవి చూస్తారు అంతే. సో మన బ్రదర్ క్యారెక్టర్ అయితే ఇంకా ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ కనిపిస్తుంది. అంటే నాకు తెలిసి ఒక 20-25 years లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఊర్లలో ఏ పని చేస్తారో అందరివి కలిపి మీరు చేసినట్టున్నారు. అవునవును. సో అంటే నిజంగా బద్మాసులు అనే పేరుకి యాప్ట్ అన్నట్టే అనిపించారు అనమాట. సో మీకు ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు ఈ స్టోరీకి ఈ క్యారెక్టర్ నేనే కరెక్ట్ మీరు అనుకున్నారా ఆయన చెప్పేటప్పుడు? నాకు అంటే నన్ను పిలిచి కథ చెప్పినప్పుడు మామూలుగా ఆయన కథ నేరేట్ చేస్తున్నప్పుడే నాకు డైరెక్ట్గా నవ్వుతున్నాను నేను. ఫస్ట్ ఇదేంటంటే నాకు ఆయన చెప్పాడన్న, ఇది హీరో అట్లా ఆ టైప్ సినిమా కాదు, ఇది ఒక 40+ అంటే 40 ఏజ్ ఉన్న ఒక క్యారెక్టర్. తీట తిరుపతి నా పేరు. తీట తిరుపతి అనే ఒక క్యారెక్టర్ ఇది. పేరులోనే తీట తిరుపతి, తీట పనులు చేయడమే. తీట పనులు చేయడం. తీట తిరుపతి అనే క్యారెక్టర్ ఇప్పుడు అతి తెలివైనడు. సో నాకు ఆ నారేషన్ అంతా ఇస్తుంటే ఆయన డైలాగ్ చెప్పుకుంటూ ఆయన చెప్పడమే ఫన్నీగా చెప్తాడు అనమాట. వాళ్ళు చెప్తాడు ఇట్లా హెయిర్ ఫాల్ ఇలా చెప్తుంటారు అనమాట. మేము బిర్యానీ సీన్ చూసేవారు మీరు. జనరల్గా అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా బిర్యానీలు అంటే బిర్యానీలే కాదు, ఏదైనా ఆర్డర్ పెట్టినా తినేసిన తర్వాత ఏదో ఒక పని చేయడం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారనమాట. సో అంటే రియలిస్టిక్గా అనిపించింది నాకు అది. అలాంటి థింగ్స్ చాలా ఉంటాయి. అవునా? మీరు ఇప్పుడు ఒక రీల్ వచ్చింది, అది ఇప్పుడు వేరే ఒక ఛానల్లో మా పేరు పెట్టకుండా పెట్టినాడు మనోడు. ఇప్పుడు ఒక 5 million 6 million వెళ్ళింది ఆ రీల్. అదేంటంటే కార్ యాక్సిడెంట్ అయితే సీరియస్ తీసుకొని పోతుంటే మధ్యలో నాకు వస్తుందిరా అంటానమాట. అది రీల్ కూడా మీరు కూడా చూసి ఉంటారు, అది ఎక్కడ చాలా వెళ్తుంది అది. సో అట్లా అలాంటి థింగ్స్ కానీ, ఇప్పుడు బిర్యానీ థింగ్స్ కానీ, ఇప్పుడు పోలీసుల దగ్గర మేము చేసిన థింగ్ అలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మా టీషర్ట్ల మీద మీరు చూస్తారు, గివ్ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ టేక్ అంటే ఇంగ్లీష్ రివర్స్ మాట్లాడుతుంటాం. హలో నేను కూడా ఒక లీడర్నే అని ఇలాంటి డైలాగ్స్ ఉంటాయి. ఇట్లా చాలా ఆన్లైన్ వర్డ్స్ చాలా ఉంటాయి ఈ సినిమాలో. చాలా బయటికి సినిమా వచ్చిన తర్వాత మేమ్ కంటెంట్ కానీ ఇట్లా ఆన్లైన్ కానీ చాలా బాగుంటాయి అనమాట. సో మేమర్లకి అయితే మంచి కంటెంట్ ఇస్తారు. అయితే మేమర్కి మంచి కంటెంట్ ఇస్తున్నాం. అదే కథ చెప్పినప్పుడు నాకు క్యారెక్టర్ బాగా నచ్చింది, నేరేషన్ బాగా నచ్చింది.
చెప్తుంటే బాగా నవ్విన నేను. అండ్ లీడర్ అన్నప్పుడు నాకు అంటే నేను ఒక యాక్టర్గా నాకు ఏమనిపిస్తుంది అంటే ఛాలెంజింగ్ అనమాట రోల్ ఏదైనా చేయాలని. ఇప్పుడు సపోజ్ నాకు ఎవరు ఇన్స్పిరేషన్ అంటే ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. సుస్వాగతం సినిమాలో ఆయన 30 years ఏజ్, కానీ 60 years ఫాదర్ రోల్ చేశారు ఆయన. ఇప్పుడు అంతఃపురం సినిమాలో ఆయన వయసు అప్పుడు 35 years, కానీ 75 years ఓల్డ్ క్యారెక్టర్ చేశారు. సో ఇప్పుడేం చేయాలని కాదు, నాకు అలాంటి క్యారెక్టర్ ఇంట్రెస్ట్ ఉంది చేయాలని. ఏదైనా మంచి పవర్ఫుల్ రోల్ పడితే నేను ఆ క్యారెక్టర్ పుల్ చేయగలను, ఎందుకంటే నేను థియేటర్ చేశాను, ఇన్స్టిట్యూట్ కూడా చేశాను నేను. సో నాకు కాబట్టి నేను అలాంటి క్యారెక్టర్ మీరు ఫస్ట్ ఫిలింతోనే మంచి పేరు తెచ్చుకున్నారు, లైక్ ఏదైనా చేయగలరు. ఇది ఒక 40 ఏజ్ ఉన్న క్యారెక్టర్. మాకు ఒక చిన్న అదంటే మన కథ లీక్ అవుతుంది, చిన్న బాబు కూడా ఉంటాడు. సో మంచి ఇది బద్మాషులు అంటే ఓన్లీ ఏదో ఇద్దరు అల్లర్చిల్లరగా తిరిగే ఒక క్యారెక్టర్స్, వాళ్ళ నుంచి ఫన్ వస్తుందని అందరూ అనుకుంటారు బేసిక్గా. కానీ ఈ సినిమాకి కథ ఉంది, చిన్న మెసేజ్ ఉంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇవన్నిటితో పాటు చాలా ఫన్ ఉంటుంది, చాలా న్యాచురల్గా సిచ్యువేషన్లకు వచ్చే ఫన్ ఉంటుంది సినిమాలో. సో అదే నాకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు నాకు క్యారెక్టర్ బాగా నచ్చింది, నేను చేయగలుగుతా అని చెప్పి చేస్తారంటే ఆయన ఏమన్నారంటే ఒక 2 scenes నువ్వు వర్క్షాప్ చేయి, చేస్తే నాకు నేను అనుకున్న క్యారెక్టర్, నేను ఇంతకుముందు కొన్ని సినిమాలు చేయొచ్చు, కానీ నేను అనుకున్న క్యారెక్టర్ మీలో కనపడుతుందో లేడా అని చూస్తానికి ఒక 2 scenes అతను చేయించారు. సూపర్, ఓకే డన్, నాకు కొంచెం కనబడుతుందని చేయగలుగుతారని ఒక 2-3 days వర్క్షాప్ చేద్దాం. వర్క్షాప్ చేసిన తర్వాత నేను అప్పుడు ఫైనల్గా చెప్తాను లీడ్ నువ్వు కన్ఫర్మ్ లేదా అంటే ఒక 2-3 days వర్క్షాప్ చేసాం. అంటే ఇప్పుడు తన పేరుగా ఇంకో వేరే క్యారెక్టర్ ఇలా ఎవరెవరు పనిచేసారు అందరూ వర్క్షాప్ చేసాం. ఒక 1 week 10 days వర్క్షాప్ చేసినాం అందరం, ప్రతి క్యారెక్టర్. సో మాతో కాంబినేషన్, వేరే కాంబినేషన్ అన్నీ చేసినాం. అట్లా వర్క్షాప్ ఫినిష్ అయిన తర్వాత ఆయనకు కాన్ఫిడెన్స్ వచ్చింది, వీళ్ళు ఈ క్యారెక్టర్ పుల్ చేయగలరు. చాలా టిపికల్ క్యారెక్టర్ ఇది, రైటింగ్ చాలా టిపికల్ ఉంటుంది, డిక్షన్ చాలా టిపికల్ ఉంటుంది, క్యారెక్టరేషన్ చాలా కొత్తగా ఉంటుంది. ఇదంతా ఇలాంటి క్యారెక్టర్ చేయగలుగుతారు లేదు. ఆ వర్క్షాప్ ఫినిష్ అయిన తర్వాత డన్ వీళ్ళు చేయగలుగుతారు అని చెప్పి అప్పుడు మేము సెట్స్కి వెళ్ళాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మురళీధర్ గారు ఇప్పుడున్న అంటే ఆ టైప్ ఆఫ్ కామెడియన్ అంటే అతనే చెప్పవచ్చు. ఎందుకంటే బలగం నుండి డిఫరెంట్గా స్టాండర్డ్గా ఉంటూ ఏదైనా ఒక పాత్రలో ఉంటూ కామెడీ చేయడం రీసెంట్గా మనం చూసాం, సంక్రాంతికి వస్తున్నాంలో కావచ్చు. మళ్ళీ డిఫరెంట్గా సేమ్ అదే టైప్ జోనర్లు కూడా మన దాంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే మేము చూస్తున్నాం ట్రైలర్లో దాంట్లో కూడా. మురళీధర్ సార్ ఇంతవరకు చేసిన క్యారెక్టర్స్ వేరు, ఈ సినిమాలో వేరు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా ఫన్ జనరేట్ చేసి. ఇప్పుడు మేము బద్మాషులం ఆ క్యారెక్టర్ సినిమాలో, మేము ఎంత ఫన్ చేస్తుంటే ఇంకా మేము ఇప్పుడు ఆయన ఆడుకుంటుంటే ఆయన ఎంత ఫన్తో జనరేట్ అవుతుంది. ఆయన బేసిక్గా మంచి యాక్టర్, మంచిగా ఇది మేము ముగ్గురం కలిస్తే ఎలా ఉన్నది అనేది ఇక ప్యాకెటే. సో అది బాగా కనిపిస్తుంది కదా ట్రైలర్లో కూడా. బట్ అంటే చాలా సినిమాలు డార్లింగ్, చాలా పెద్ద సినిమాలైనా మంచి సినిమాలైనా థియేటర్ వరకు వెళ్ళడం కోసం చాలా కష్టం అవుతుంది. అండ్ మనకి ఇప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజుల్లోనే ఎంత 100 days అదే, 50 days అదే. సో అలాంటి 3 daysకి మనం ఆడియన్స్ని రప్పించాలి. సో ఎలా మీరు ప్రమోట్ చేసుకుంటారు మీ మూవీని? అంటే సినిమా ఇప్పుడు మా సినిమా ఎలా ఉండబోతుంది అనే కంటెంట్ విషయం కానీ, అంటే టీజర్, ఇప్పుడు మా సినిమా టీజర్ రిలీజ్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయింది రీసెంట్గా, మీరు తర్వాత 3 songs రిలీజ్ అయింది, ప్రమోషన్ సాంగ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈ సినిమాకి మా డైరెక్టర్ గారు ఫస్ట్ సినిమా చేసిన తర్వాత, సినిమా బయటకు వచ్చిన తర్వాత సినిమా టీజర్ అవన్నీ చూసి చాలామంది సెలబ్రిటీలు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మా ఫస్ట్ సాంగ్ సాగర్ కే చంద్ర గారు డైరెక్టర్ లాంచ్ చేశారు, సెకండ్ సాంగ్ మల్లిక్ రామ్ గారు టిల్లీ స్క్వేర్ డైరెక్టర్ లాంచ్ చేశారు, థర్డ్ సాంగ్ నవీన్ చంద్ర గారు లాంచ్ చేశారు, ఫోర్త్ సాంగ్ ప్రియదర్శన్ లాంచ్ చేశారు, ట్రైలర్ వేరన్న లాంచ్ చేశారు. సో ఇట్లా మాకు సెలబ్రిటీని సపోర్ట్ వస్తుంది. అంటే ఈ సినిమా అంతా బాగుంది కాబట్టి వాళ్ళు భీమ్లా నాయక్ డైరెక్టర్ గారు కానీ, మల్లిక్ రామ్ గారు కానీ, వీళ్ళందరూ సెలబ్రిటీస్, వాళ్ళకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, ఎంత స్టేచర్ ఉంటుంది, వాళ్ళు ఈ సినిమా సపోర్ట్ చేస్తుంటేనే ఆ సినిమా ఎట్లుండబోతుందని మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. ఒకటి ప్రమోషన్ మేము చాలా కష్టపడి గట్టిగా చేస్తున్నాము. అండ్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి కూడా మేము ఇంటరాక్ట్ అవుతున్నాం. సినిమా ఇలా మీరు టీజర్ చూసారా, లేకపోతే చూపించి సినిమా బాగుంటుంది చూడండి అని మేము ఆడియన్స్ దగ్గరికి వెళ్తున్నాము. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ కూడా చేస్తున్నాము, ఇంకా చేస్తూనే ఉంటాం. కానీ ఒక కాన్ఫిడెన్స్ మాత్రం మాకు ఏముందంటే, వన్స్ థియేటర్లో ఈ సినిమా పడ్డ తర్వాత ఫస్ట్ షో కానీ సెకండ్ షో కానీ ఆ రోజు ఎవరైతే ఆడియన్స్ బయటకు వస్తారో ఆ ఆడియన్స్ మా సినిమాను ప్రమోట్ చేస్తారు. అంత కాన్ఫిడెన్స్ ఉంది చెప్తున్నా. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అయితే కాన్ఫిడెన్స్గా చెప్తాను, 100% కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే థియేటర్లో పడ్డ తర్వాత ఇంక మేము ప్రమోషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, యాక్చువల్గా వాళ్ళే చేస్తారు. ఎందుకంటే సినిమా బాగుంటే ఆటోమేటిక్ అవుతుంది. తక్కువ మంది ఏమంటున్నారంటే ఆ జాతిరత్నాలు ఫ్లేవరు ఉంది, సో ఆ టైప్లో అంటే ఇది విలేజ్ కామెడీ, సో దాంతో కంపేర్ చేస్తారనమాట.
అంటే ఆ కైండ్ ఆఫ్ జాతిరత్నాలకు ఎంత మార్కెట్ వచ్చిందో అలాంటి మార్కెట్ మా సినిమా కూడా వస్తుందన్న నమ్మకం అయితే ఉంది. కానీ జోనర్స్ అయితే ఒకటి కాదు. అంటే కామెడీ అనేది యూనివర్సల్ జోనర్. అంటే అది కామెడీ, మాది కామెడీ. ఇంకో సినిమా కూడా మ్యాడ్ కామెడీని, అది మ్యాడ్ కొంచెం క్లాస్. ఇప్పుడు జాతిరత్నాలు కొంచెం మిడిల్, మాది ఇంకా ఊర మాస అనమాట. ఊర్లో పల్లెటూరులో జరిగే things. కానీ అలాగని ఇది ఊరిలో సినిమా అని కూడా కాదు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎందుకంటే కామెడీ అనేది యూనివర్సల్. అంటే జనాలు కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ట్రైలర్లో ఒక సీను అదే చాలా న్యాచురల్గా ఉంది అని చెప్పారు, హెయిర్ ఆ సీను ఒకటి మీకు అట్లా న్యాచురల్గా ఉంది అని ఒక్క సీన్కి అట్లా అనిపించింది. సినిమా మొత్తం అంతే న్యాచురల్గా ఉంటుంది. అసలు వీళ్ళు ఆర్టిస్టులు వీళ్ళు క్యారెక్టర్స్ చేస్తున్నారు ఎక్కడ అనిపించదు. ఒక 5 minutes మీరు సినిమా చూస్తే మీరు వెళ్ళిపోతారు, ఆ ఊరు వెళ్ళిపోతారు, ఆ మనుషుల్లోకి వెళ్ళిపోతారు. మీరు మీన్స్ ఆడియన్. సో డైరెక్టర్ ఆడియన్స్ని వాళ్ళ ఊర్లలోకి తీసుకెళ్తారు. 100% బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరు క్లాసు మాస్ ఏబీ సెంటర్లు అందరు కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరు సినిమా చూసిన తర్వాత అరే ఇంత మంచి సినిమా తీశారు, చాలా బాగా తీశారు అని చెప్పి అప్రిషియేట్ చేస్తారు. నాకు తెలిసి వాళ్ళ మాట రూపంలో, కామెంట్ రూపంలో కూడా చెప్తారు డెఫినెట్గా. అండ్ మీరు అంటే ఇప్పుడు చాలా సినిమాలు చేశారు కాబట్టి ఏ సినిమా ఒప్పుకున్నా కొంచెం ఆలోచిస్తారు. మంచి క్యారెక్టరా, అసలు ఉంటుందా, తీసేస్తారా అనే కొన్ని థాట్స్ అయితే ఉంటాయి కదా. సో దీన్ని ఒప్పుకునేటప్పుడు ఏమన్నా డైరెక్టర్ గారు మీకు భరోసా ఇచ్చారు? అంటే గాడ్స్ గ్రేస్ ఏంటంటే నేను చేసిన ఒక్క సీన్ క్యారెక్టర్ అయినా 10 సీన్ల క్యారెక్టర్ అయినా కూడా ఇంతవరకు ఏ సినిమాలో కూడా ఎడిటింగ్ వెళ్ళదు. ఉండే క్యారెక్టరే ఉంటుంది నాకు, అందులో ఎడిట్ అయ్యే క్యారెక్టర్ ఏమి ఉండదు. అట్లనే ఇది వాళ్ళు పిలిచినప్పుడు నాకు మహేష్ గారే నన్ను సజెస్ట్ చేసింది. అక్కడ మేము ఇంటింటి రామాయణం అని ఒక సినిమా చేసాము, అట్లా పరిచయము, అట్లా సజెస్ట్ చేశారు. ఒక క్యారెక్టర్ ఉందండి, ఇట్లా అడుగుతున్నారు, నేను ప్రొఫైల్ ఇచ్చాను వెళ్ళండి అంటే నేను వెళ్ళా ఒకరోజు ఆఫీస్కి. డైరెక్టర్ గారు చెప్పారు. అప్పుడు ఏం చెప్పారంటే మా ఇద్దరి క్యారెక్టరైజేషన్స్ గురించే చెప్పారు. ఒక హస్బెండ్, ఒక వైఫ్, ఒక బాబు, ఇట్లా సినిమా మొత్తం ఏం చెప్పలేదు, ఆ క్యారెక్టర్స్ గురించే చెప్పారు. ఇంకో తనతో సాగర్ చేశారు కదా, ఆ క్యారెక్టర్ గురించి చెప్పారు. నేనేమనుకున్నా అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఏమో ఇవి, అంటే మెయిన్ లీడ్ హీరో హీరోయిన్ వేరే ఎవరో ఉండుంటారు, ఇది ఓన్లీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అనుకున్నాను. అయితే వర్క్షాప్ కావాలండి అని అడిగారు నన్ను. నేను వెళ్ళిన తర్వాత ఒక 1 week తర్వాత ఫోన్ చేసి అడిగితే నేను వర్క్షాప్కి నిజంగా నేను ఎప్పుడు ఏ వర్క్షాప్కి వెళ్ళలేదు, నన్ను ఎవరు వర్క్షాప్కి అడగరు, నేను వెళ్ళలేదు కూడా వర్క్షాప్కి. నేను అదే చెప్పాను, చాలా బిజీ ఉన్నా ఆ టైంలో, నేను వర్క్షాప్ అంటే టైం ఇవ్వలేనండి, నేను ఎప్పుడు వర్క్షాప్కి అసలు వెళ్ళలేదు, నేను లెంతీ రోల్సే చేస్తున్నా బట్ వర్క్షాప్ ఎప్పుడు అడగలేదు అంటే లేదండి మీ గురించి అని కాదు, అంటే అందరు ఆర్టిస్టులను కలుపుకొని చేస్తాం కదా, సో కాంబినేషన్స్ ఉంటాయి కదా, అందరిది చూడాలి కదా, నేను ఒకసారి రండి అంటే నేను టైం చూసుకొని డేట్ ఇచ్చాను. 2 days ఏమో వెళ్ళాను నేను వర్క్షాప్కి. అప్పుడు తెలిసింది ఈ 4 క్యారెక్టర్స్ లీడ్ మెయిన్ క్యారెక్టర్స్ అని అప్పుడు తెలిసింది. అప్పటి వరకు సపోర్టింగ్ రోల్ ఏమో అనుకున్నా నేను. ఆ మెయిన్ క్యారెక్టర్ సర్ప్రైజ్ అయ్యి ఉంటారు. అదే మెయిన్ క్యారెక్టర్ అయినా కూడా ఇంకా సపోర్టింగ్ అయినా కూడా అదే అలానే చేశాను నేను. మెయిన్ క్యారెక్టర్ ఎలా చేస్తాను, సపోర్టింగ్ రోల్ ఎలా చేస్తానో మెయిన్ క్యారెక్టర్ కూడా అలాగే చేశాను. అంటే మనకి ఇచ్చిన క్యారెక్టర్ చిన్నదైనా పెద్దదైనా లీడ్ అయినా ఏదైనా అదే ఫోకస్ పెట్టి చేయాలి, అదే ఎఫర్ట్స్. మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారు మేడం? నేను 7 years. 7 years నుండి. అంటే 7 yearsలో ఒక 3 years సీరియల్స్ చేశాను నేను. ఇప్పుడు 2021 నుంచి నేను మూవీస్ చేస్తాను. ఒక 50+ మూవీస్ చేశాను. ఒక 30 మూవీస్ పైన రిలీజ్ అయ్యాయి. 3 yearsలోనే 50 చేసేసారా? 4 years అంతే చేశాను. గ్యాప్లో చాలా కష్టం భయ్యా, ఎంత ఫాస్ట్గా ఉన్నారు. మనం ఇంకా అప్డేట్ అవ్వాలి, చాలా తక్కువలో ఉన్నట్టున్నాం. ఇప్పుడు కూడా చాలా రిలీజ్కి ఉన్నాయి ఇంకా. జనరల్గా అంటే సీరియల్కి ఆ సినిమాలకి డిఫరెంట్ చాలా ఉంటుంది కదా. సో మీరేమైనా డిఫరెంట్ ఫేస్ చేశారా? ఎందుకంటే సీరియల్ అనేసరికి లెంతీగా ఉంటుంది, సో సినిమా అలా యాక్సెప్ట్ చేయలేరు. సో మీరే సినిమాకి సీరియల్కి డిఫరెన్స్ అంటే 1 lineలో ఉంటే సీరియల్ అంటే ఆర్టిఫిషియల్, సినిమా అంటే న్యాచురాలిటీ. అది ఎందుకు అంటే ఇక్కడ ఎంత టైం అయినా కూడా రోజుకి ఒక 2 సీన్లు చేస్తారు సినిమాలో, మహా అంటే చిన్న అయితే 3 సీన్లు చేస్తారు. సీరియల్ అలా కాదు, 20-30 సీన్లు చేయాలి. ఎందుకంటే దానికి అవుట్పుట్ అంత ఇవ్వాలి, ఇస్తేనే మనకు వర్కౌట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి సీన్ పేపర్ ఇచ్చి ప్రిపరేషన్ చేయించి అంత టైం వాళ్ళు ఇవ్వలేరు. సో అక్కడ ప్రాంప్టింగ్ ఉండాలి ఖచ్చితంగా. డైలాగ్స్ అని మనం నేర్చుకొని చెప్పలేము, ప్రాంప్టింగ్ ఉండాలి. కాబట్టి ఆ ప్రాంప్టింగ్ వస్తుంటే ఏదో ఆర్టిఫిషియల్గా చేసేస్తాము, ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తాము. ఈ సినిమా అంటే జీవించేస్తాము. సో జనరల్గా అంటే మీరు ఆన్ సెట్లో చూసుకుంటే మీ ఇద్దరి మధ్యన గుర్తుండిపోయే సీన్ అంటే ఏం చెప్తారు? ఏ సీన్? మా ఇద్దరి మధ్యలో ఆల్మోస్ట్ అన్ని కామెడీ సీన్సే ఉంటాయండి. మా ఇంట్లో ఉండే సీన్సే ఉంటాయి. ఒకటి మాత్రం పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది. ట్రైలర్లో కూడా మీరు ఖర్చులకు డబ్బులు ఇచ్చిపో అని అడుగుతాడు కదా, ఆ సీన్ ఉంటుంది. ఆ సీన్లో మాత్రం చాలా ఎంజాయ్ చేసాం, టీమ్ ఎంజాయ్ చేసాం. అసలు ఆ పోలీస్ సీన్స్ చూసుకుంటే అన్నీ అంటే
రాసే విధానం కూడా మనం చెప్పుకోవాలి బ్రో. ఎందుకంటే టప్మని పడుతున్నాయి సీన్స్ వెంటనే. అంటే మూర్తి గారు చెప్పినట్టు మీ మీద కేసే ఫైల్ అవ్వలేదురా అనేది అవ్వచ్చు, లేకపోతే వెంటనే డైలాగులు కూడా అంటే ఫుల్ లెంత్ మొత్తం అంటే 2.5 hours కూడా మనం అదే లెంత్ రాయాలంటే 2 hours కూడా రాయాలంటే చాలా కష్టం. మనం 2 hours ఒక 10 minutes ఒక హాఫ్ అన్ అవర్ నవ్వించగలం, తర్వాత సో ఎమోషనల్ లేకపోతే ఇంకొకటి క్యారీ చేయగలం. బట్ ఎండ్ ఆఫ్ ది మూవీ క్యారీ చేయాలంటే చాలా కష్టం. సో మరి మీ డైరెక్టర్ గారు ఎన్ని కష్టాలు పడితే ఈ ప్రాజెక్ట్ వచ్చింది? అంటే తను అంటే ఎక్కడో ఇప్పుడు ఇది ఏంటంటే స్పెసిఫిక్ క్యారెక్టర్స్ కావండి. అంటే ఇప్పుడు మన సినిమాలో చూస్తుంటే క్యారెక్టర్ చూసుకుంటే ఇవి మన ఊర్లో రెగ్యులర్గా చూస్తున్న క్యారెక్టర్స్. ఇప్పుడు మన కమర్షియల్ సినిమాలు వేరే సినిమాలు ఉంటే ఒక క్యారెక్టర్స్ క్రియేట్ చేసి ఒక కామెడీ ట్రాక్ రాస్తారు, కానీ ఇది అలా క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ కావు ఇవి. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడో ఊర్లోనో లేకపోతే ఇప్పుడు నాకు తెలిసిన చాలామంది బద్మాష్ పనులు చేసిన చాలామంది ఉన్నారు, నాకు బద్మాష్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ప్రతి ఒక్కరు నా ఫ్రెండ్స్కి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా బద్మాష్ అనేది ఏంటి, ఇప్పుడు ఫ్రెండ్స్ కలిసి అల్లరి చిల్లరగా తిరగటం, ఇప్పుడు మస్కాలు కొట్టడం, మాయలు చేయటం, ఇప్పుడు ఉంటాయి కదా కొన్ని థింగ్స్ అవన్నీ, అలాంటి చేసే పనులు క్యారెక్టర్స్. అవి న్యాచురల్గా బయట చూసేవే అవి. ఒక పల్లెటూరులో ఇద్దరు బద్మాషుల కథ ఇది. వాళ్ళ ట్రావెలింగ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి పనులు చేశారు, సో వాళ్ళకి బ్యాక్ స్టోరీ. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఓన్లీ 2 క్యారెక్టర్ ట్రావెలే కాదు, వాళ్ళకి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, చిన్న మెసేజ్ ఉంటుంది సినిమాలో. ఊరికి బద్మాషులు కామెడీ సినిమా అట్లా కూడా కాదన్న, మొత్తం కామెడీ వెళ్ళిపోయినా జనాలకి ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుతుంది, మొత్తం కామెడీనే ఉంటుంది. బట్ కానీ దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, దానికి ఒక చిన్న మెసేజ్ ఉంటుంది, అర్థం పరమార్థం అన్నీ ఉంటాయి అనమాట. ఊరికి కామెడీ అంటే కామెడీ వెళ్ళిపోదు. సో దానికి అంటే మీరు మొత్తం చూసుకుంటే హైదరాబాద్లో షూట్లు అంటూ బిజీ ఉన్నారు. ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ మొత్తం విలేజ్, అంటే విలేజ్లో తుంటర పనులు చేసిన వాళ్ళందరికీ సో మీరు ఇన్వాల్వ్ అయిపోయారు అందులో. సో ఎంతవరకు మీ పర్సనల్ లైఫ్కి ఇది కనెక్ట్ అయింది? యాక్చువల్లీ నా పర్సనల్ లైఫ్ బాగా కనెక్ట్ అయింది కాబట్టి ఈ క్యారెక్టర్ అంత బాగా వచ్చింది. ఎందుకంటే నేను పక్కా ఒక పల్లెటూరు నుంచి వచ్చిన మనిషిని. నేను ఊర్లో ఉన్నప్పుడు ఊర్లో చదువుకున్న తర్వాత మాది నల్గొండ డిస్టిక్ అడిదేలపల్లి విలేజ్, మిర్యాలగూడెం టౌన్ ఉంటుంది. ఆ విలేజ్ పక్కా విలేజ్ మాది. ఆ విలేజ్ నుంచి టౌన్లో చదువుకున్నాం. అక్కడ నుంచి హైదరాబాద్ యాక్టర్గా ట్రై చేయడానికి ఇక్కడికి వచ్చినాం. సో నేను ఊళ్ళోనే పుట్టిన, ఊళ్ళోనే పెరిగిన. ఊర్లో మనుషులు ఎట్లుంటారు, మన చిన్నమ్మలు, మన బాబాయిలు, మన తాతలు, మన అమ్మమ్మలు, వాళ్ళు ఏమేమి పనులు చేస్తుంటారు. ఇప్పుడు మన మనవాళ్ళని ఉంటారు, వాళ్ళు తిడుతుంటారు, వరే బాడకా అంటారు, రకరకాలు తిడుతుంటారు. అట్లా నేను ఊరు నుంచి వచ్చినా కాబట్టి ఊర్లో మనుషులు ఎలా ఉంటారు, ఊర్లో వాళ్ళ చేసే పనులు ఎలా ఉంటాయి, ఊర్లో మనుషులు ఎలా మాట్లాడుకుంటారు. ఎరా బామ్మ వచ్చిన ఏంటంటే బాగా కనపడతలేవు మా ఇట్లా బావా మామ అని మాట అల్లుడు ఏం సాయంత్రం నైట్ బాగా జరిగిందంటే పార్టీ పిలవలేదు అల్లుడు, అంతేలే మీరు చేసుకోరు. ఇట్లా ఊళ్ళలో మాట్లాడుకుంటారు. అంటే ఏమల్లుడు ఇప్పుడు వారు పొలం కలిగిపోతున్న వస్తావా, ఇట్లా ఊళ్ళలో మాట్లాడుకుంటారు. ఏమరా బాయికాడ పెట్టినారా నీళ్ళు అని ఇంకొన్ని ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. ఊరు నుంచి వచ్చినా కాబట్టి నాకు చాలా చెప్పడాలంటే ఈజీ అయిపోయింది. ఈజీ, బట్ ఈ రైటింగ్ చాలా కష్టం. బట్ నాకు చాలా అంటే తొందరగా నేను కనెక్ట్ అయ్యా క్యారెక్టర్. సో అది మాత్రం ఒకటి జరిగింది బాగానే. నేను సిటీలో పుట్టి పెరుగుంటే మేబీ కనెక్ట్ కాకపోతున్నాను. డైరెక్టర్ గారు కూడా వర్క్షాప్ చేసినప్పుడు అదే బిలీవ్ చేసినాను. నేను ఎమ్మట కనెక్ట్ పట్టేసిన ఎమ్మట క్యారెక్టర్ని. అది యాక్టర్గా నేను రకరకాల క్యారెక్టర్లు మనం చేస్తాం, కాకపోతే ఇలాంటి పల్లెటూరు క్యారెక్టర్ చేయాలంటే కొంచెం అంత న్యాచురల్గా రావాలంటే చాలా కష్టం అనమాట. దాన్ని వర్క్షాప్ చేసి నేను పల్లెటూరు నుంచి వచ్చినా కాబట్టి ఇంకోటి నేను థియేటర్ వర్క్షాప్లో అవి చేసినాను, ప్లస్ ఇన్స్టిట్యూట్ అవి చేసినాను కాబట్టి. థియేటర్ ఆర్టిస్ట్ కదా మీరు? థియేటర్. సో ఫస్ట్ మూవీయే ద బెస్ట్ మూవీ అనుకుంటా మీకు. ఏది ఈ నగరానికి ఫస్ట్ మూవీ ఆల్రెడీ అంటే థియేటర్ కలగా వచ్చిన వాళ్ళు అందరికీ అంటే ఇప్పుడు చూసుకుంటే మంచి రెస్పెక్టబుల్గా వెళ్తున్నారు అనమాట. సో అది మీకు బాగా ప్లస్ అయింది కదా. ఈ నగరానికి ఏమైంది నాకు చెప్పాలంటే ఒక స్టాంప్ ముద్దెలాగా ఉపయోగపడేది అనమాట. అంటే ఆ సినిమా తర్వాత నాకు అంటే నేను పెద్ద క్యారెక్టర్స్ వచ్చి నేను పెద్ద బ్రేక్ వచ్చింది, పెద్ద సార్ అయినా నేను చెప్పను, కానీ మంచి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి. బట్ ఆ ఎక్కువ ఓటీటీకి ఉండటం వల్ల ఏంటంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నన్ను పలానా యాక్టర్ అంటే నన్ను గుర్తుపడతారు, వేరే జనాలు కూడా గుర్తుపడుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు. బట్ ఏంటంటే ఒక స్టార్డమ్, ఇది సినిమా బ్రేక్ లాస్ట్ టైం ఒక క్యారెక్టర్ పడ్డది, స్టార్ అయింది అనేది తెలియదు. బట్ నాకు మంచి రికగ్నిషన్ వచ్చింది. ఇప్పటికీ నాకు ఇంకో 15 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా లీడ్ కాబోతుంది. ఒక మంచి రికగ్నిషన్ ఉంది. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం అంటే నీ దగ్గర నేర్చుకోవచ్చేమో. ఎందుకంటే అంటే బెస్ట్ సినిమాస్ పడుతున్నా ఎంతున్నా మనం నెక్స్ట్ వచ్చే సినిమా ఫస్ట్ సినిమాలాగే తీసుకుంటారు, అదొకటి అయితే ప్లస్ పాయింట్. అండ్ ఎందుకో అంటే మనం అలా వెళ్తున్న జర్నీలో ఆటోమేటిక్గా గాడే మనకి ఇస్తారనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సినిమాతో మంచి రికగ్నిషన్ వస్తుంది నాకు తెలిసినంత వరకు. అదే అంటే మీరు అన్ని రోజులు ఆ చిన్నవి చేసుకుని వెళ్ళని అంటారు, అలాంటివి చేసుకోవడం వల్ల ఇలాంటి ఆపర్చునిటీ వచ్చిందేమో. ఇప్పుడు మేడం గారే చూసుకుంటే ఎన్నో చేశారన్నారు,
బట్ ఆవిడకి ఈ క్యారెక్టర్ రాసిపెట్టి ఉంది. చిన్నవి చేసుకుంటూ వెళ్తేనే ఎంత పెద్ద వాళ్ళకైనా చిన్నది చేసుకుంటూ వెళ్ళిన అంటే హీరో హీరోయిన్ అంటే వాళ్ళు డైరెక్ట్ హీరో హీరోయిన్ అయిపోతారు, కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైనా చిన్న చిన్న క్యారెక్టర్స్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే ఉంటారండి. కదా స్టార్ లెవెల్కి వెళ్ళేది కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు. సో జనరల్గా డార్లింగ్ అంటే కొంతమంది వరకు మనం చెప్తాం ఇదేంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన 2 రాష్ట్రాలు తెలుగు మనకి. సో ఇప్పుడు ఎలా ఉంటాయంటే తెలంగాణ నెగిటివిటీ తెలంగాణ స్లాంగ్లోనే వచ్చే మూవీలే ఎక్కువ ఉంటాయి. సో కానీ ఆంధ్రాలో చాలా వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది వాళ్ళకి అనుకుంటారు? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. దీని గురించి క్లారిటీ ఇవ్వాలి. ఇది ఏంటంటే తెలంగాణ నేటివిటీ ఉన్న సినిమానే, కానీ తెలంగాణ యాస సినిమా కాదు ఇది. ఇప్పుడు అంటే తెలంగాణ సినిమానే పక్క, కాకపోతే తెలంగాణలో ఇప్పుడు సపోజ్ మీకు శ్రీకాకుళం వెళ్తే ఒక స్లాంగ్ ఉంటుంది, ఆంధ్రానే కదా. విజయవాడ వస్తే ఒక స్లాంగ్ ఉంటుంది, ఆంధ్రానే కదా. ఇప్పుడు గుంటూరు వెళ్తే ఒక స్లాంగ్ ఉంటుంది, రాయలసీమ. ఒక ఆంధ్రాలోనే చాలా వేరియేషన్స్ ఉంటాయి భాష మనం మాట్లాడేది. తెలంగాణలో కూడా వరంగల్ వెళ్తే ఒక స్లాంగ్ ఉంటుంది, అచ్చిల్లా పొయ్యిల్లా అంటారు. అది ఇప్పుడు కరీంనగర్ ఇదంతా కొంచెం మాస్ ఉంటుంది. హైదరాబాద్ ఏం సంగతి కనపడతలేవు, రే బొక్కలు కొడతా బిడ్డ ఇట్లా. హైదరాబాద్ కొన్ని మన బస్తీలలో ఓల్డ్ సిటీ ఏం సతనా మంచిగా ఏం కనపడతలేవు అని ఇట్లా హైదరాబాద్లో మాట్లాడతారు. మహబూబ్నగర్ ఒకలాగా ఉంటుంది, వాళ్ళు అంటుండే పోతుండే వస్తుండే ఇట్లా ఉంటుంది మహబూబ్నగర్లో. ఇదేంటంటే ఇప్పుడు మనకి ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో బోర్డర్స్ ఉంటాయి. లైక్ మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, కోదాడ, ఖమ్మం, ఇదంతా న్యూట్రల్ లాంగ్వేజ్, పేపర్ లాంగ్వేజ్. ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఏంటంటే భువనగిరి అంటే నల్గొండ డిస్టిక్ అనమాట. సో నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడ ఈ స్లాంగ్ ఏంటంటే పేపర్ లాంగ్వేజ్ ఉంటుంది, ఎక్కువ యాస ఉండదు. సో ఇదేంటంటే ఇప్పుడు తెలంగాణ నేటివిటీ అయినా కూడా ఆంధ్ర ప్రాంతానికి అందరికీ అర్థమవుతుంది ఈజీగా. మాట్లాడడం నాకు నచ్చట్లేదు, కానీ కానీ న్యూట్రల్ లాంగ్వేజ్ ఇది. మీరు ఇప్పుడు ట్రీజర్ చూసారు, ఎక్కడన్నా ఏమైనా యాస కనపడదా, ఏం రాబోయే అట్లాంటివి కనపడదు, క్యాజువల్గానే కనపడదు. ఇప్పుడు ఏంటంటే మా డైరెక్టర్ గారు నల్గొండ కదా, నల్గొండ భాషని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంతవరకు నల్గొండ ప్రాంతం సంబంధించిన ఆ ఏరియా సంబంధించిన భాషని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. లైక్ ఇప్పుడు తెలంగాణ అంటే ఏదో ఒక హైదరాబాద్ ఈ భాష అలా మాట్లాడతారు, కొద్దిగా వరంగల్, కరీంనగర్ ఇట్లా ఉంటుంది కదా. ఎక్కువ హైదరాబాద్ భాషే మాట్లాడతారు. తెలంగాణ అంటే హైదరాబాద్లో ఏమరబై తిన్నా ఉన్నాం ఇట్లే ఉంటుంది. సో ఈ నల్గొండ అనే ఒక స్లాంగ్ ఏంటంటే న్యూట్రల్ ఉంటుంది, పేపర్ లాంగ్వేజ్. బట్ కొంచెం తెలంగాణ యాస లైట్ టచ్ ఉంటుంది. కాకపోతే నేను ఎందుకు చెప్పాలంటుంది, ఇది ఆంధ్రాలో రాయలసీమ చూసినా, ఆంధ్ర చూసినా, ఎవరు చూసినా కూడా ఈ ఎవరికైనా అర్థమవుతుంది సినిమా, యాస ఉండదు. ఎందుకు అర్థమవుతుంది అంటే నేను అనుకుంటుంది, ఇప్పుడు నేను బిఫోర్ బలగం సినిమా మొత్తం తెలంగాణ ఇదే, కానీ ప్రతి వాళ్ళ ఇంటిలో జరిగే సిచ్యువేషన్లో తీసుకున్నారనమాట. సో ఇది కూడా ఎలా అంటే మన బద్మాస్ గాళ్ళందరికీ బలగం సినిమాలో కూడా పర్టికులర్గా ఒక యాస అంటే ఏముండదు, ఎమోషన్ ఉంటుంది, న్యూట్రల్ మాట్లాడుకోవటమే ఉంటుంది, న్యూట్రల్ లాంగ్వేజ్ ఉంటుంది. తప్పితే నేటివిటీ తెలంగాణ తీసిరు, బట్ యాస న్యూట్రలే ఉంటుంది. జనరల్గా అంటే ఊర్లో తిరిగే వాళ్ళు ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అవుతారు. వాళ్ళ లైఫ్లో ఒక పాయింట్ మనం అనుకుంటాం, ఒక 10 పాయింట్లు అయితే కనెక్ట్ అవుతారు మన స్టోరీకి. సో అందుకే మీరు కూడా డ్యామ్ షూర్గా చెప్తున్నారు. మనం డార్లింగ్ ఇప్పుడు ఓవరాల్గా అసలు ఆడియన్ అనే వాళ్ళు స్లాంగ్ లాంగ్వేజ్ ఇవి చూడరండి, అసలు కథకి కనెక్ట్ అవ్వాలి, అందులో వచ్చే క్యారెక్టర్స్. ఇప్పుడు కొరియన్ సిరీస్ చూస్తారు ఎక్కువ మంది, దాంట్లో సరే మలయాళం, తమిళ్ అన్నీ చూస్తున్నారు కదా. తను ఉన్నట్టే ఇప్పుడు మలయాళం సినిమా రీమేక్ చేస్తారు, అది అసలు ఏ భాష ఒక్కటే డబ్బింగ్ చెప్తుంటారు అందరూ. ఏ హీరోకైనా ఒకటే డబ్బింగ్ ఉంటుంది, ఏ యాక్టర్కైనా ఒకటే డబ్బింగ్ ఉంటుంది. అది వాళ్ళకి ఎంజాయ్ చేస్తున్నప్పుడు మన సినిమా ఇప్పుడు ఏదో తెలంగాణ ఆంధ్ర వెళ్ళిపోయిందన్న నాకు ఆ ఫీల్. తెలుగు సినిమా, తెలంగాణ ఆంధ్ర సినిమా నాకు ఇష్టం. తెలుగు సినిమా నేటివిటీ, రాయలసీమ నేటివిటీ ఒక సినిమా వస్తుంది, ఆ భీమవరం నేటివిటీ ఒక సినిమా వస్తుంది. ఇలా తెలంగాణ ప్రాంతానికి కూడా ఒక నేటివిటీ తీసుకున్నాం అంతే. మేము తెలంగాణ సినిమా చేస్తాం అట్లా లేదు, కథ అక్కడి నుంచి వచ్చింది. జనరల్గా అలా లేదు. అంటే కొంతమంది కొన్ని సినిమాలు రావడం వల్ల అంటే పూర్తి స్లాంగ్ వేస్తారు అనుకోండి, కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు అనేటట్లే మా శ్రీకాకుళం ఉంది, పూర్తి శ్రీకాకుళం స్లాంగ్లో తీసినారనుకో ఇటు వాళ్ళకి కొంచెం అర్థం కాదు. ఇప్పుడు శ్రీకాకుళం ఉంటుంది, ఏడ్తాముడు అట్లా ఇట్లుంటుంది, ఏడ్తాముడు ఇట్లా ఉంటుంది అనమాట. అది సడన్గా అర్థం కూడా కాదు కొంతమందికి. ఇది ఎట్లుంటుంది, న్యూట్రల్ లాంగ్వేజ్. మీరు ట్రైలర్ చూసారు కదా. సో అట్లా ఒక శ్రీకాకుళం అయినా ఏదైనా ఆ ప్రాంతం, ఇప్పుడు సపోజ్ శ్రీకాకుళం భాషలో ఇది వచ్చింది తండేల్ మూవీ, అక్కడ అంటే ఆ ప్రాంతంలో కథ తీసుకున్నప్పుడు ఆ ప్రాంతం భాష మాట్లాడితే ఒక సోల్ ఉంటుంది అని ఒక ఉద్దేశంతో తీస్తారు. కాబట్టి సినిమా అనేది యాక్చువల్లీ యూనివర్సల్ అన్న, కామెడీ అనేది యూనివర్సల్, ఎమోషన్ అనేది యూనివర్సల్. ఎలా ఉన్నా చూస్తారు అంతే. తెలంగాణ ఆంధ్ర ఇవన్నీ ఏమీ లేదు,
అంతే. ఈ సినిమా బాగుంటే చూస్తారు అంతే. 6th థియేటర్కి వస్తే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ వస్తుంది. చెప్పండి పేరు ఎంత బద్మాష్లోని తెలంగాణ స్లాంగ్ లో ఉంది అనుకుంటున్నారు కానీ బద్మాష్లో అనే వర్డ్ డైరెక్టర్ గారికి ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, ఆయన వింటున్నారు ఆయన ఏరియాలో కాబట్టి ఆ వర్డ్ పెట్టారు. కానీ ఇది ఆంధ్రాలో కూడా ఈ క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతాయండి. ఎక్కడైనా ఉంటాయి ఇలాంటి క్యారెక్టర్స్. ఇప్పుడు తీట తిరుపతి, ఇప్పుడు తను చేసిన క్యారెక్టర్, ఈ 2 క్యారెక్టర్లు ప్రతి ఊర్లో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒక ఫ్రెండ్స్ చుట్టాలలో ఎక్కడో చోటు ఉంటాయి ఇలాంటి క్యారెక్టర్స్. కాబట్టి స్లాంగ్ అదేమి చూడరు, కళకి కనెక్ట్ అయిపోతారు అంతే. డార్లింగ్ ఫైనల్గా థియేటర్ వేరు ఓటీటీ వేరు ఇంతకు ముందు ఉండేది. ఇప్పుడు ఎక్కువగా థియేటర్లు రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో రిలీజ్ అయి తెలియని సినిమాలు కూడా ఓటీటీలో మంచి రీచ్ వస్తుంది. బట్ థియేటర్కి ఓటీటీకి డిఫరెంట్ ఏంటని మీరు అనుకుంటారు? ఇది థియేటర్గా వెళ్ళాల్సిన సినిమానా లేకపోతే ఓటీటీగా వెళ్ళొచ్చా అని? ఇప్పుడు థియేటర్కి వెళ్తే మన ఫ్రెండ్స్తో వెళ్తాం, ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తాం, లవర్స్తో వెళ్తాం, లేకపోతే ఇంకా రకరకాలుగా వెళ్తాం. వెళ్ళి అదొక వేదిక పోయి మనం ఎంజాయ్ చేస్తాం. అంత థియేటర్లో ఒక 2 hours మనం బయటికి వెళ్ళి స్పెండ్ చేస్తాం. ఇప్పుడు ఇంట్లో ఉండి బోర్ కొడుతున్నారు, సరదా బయటికి వెళ్దాం ఉంటుంది. బయటికి వెళ్దాం ఇంట్లోనే ఉండొచ్చుగా, ఓటీటీ ఉంది ఇంట్లోనే ఉండొచ్చుగా. సో అట్లా సరదాగా బయటికి వెళ్ళి ఒక 2 గంటలు ఒక సినిమా చూసి ఒక అనుభూతిని పొంది, ఇది థియేటర్కల్ సినిమా పక్క. నువ్వు ఓటీటీలో చూస్తే నీకు అర్థం కాదు. బేసిక్గా ఓటీటీలో చూసినా బాగుంటుంది, కానీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఫన్ కానీ అందరు నవ్వుతుంటే మనకి జాయ్ కానీ అంతా బాగుంటుంది అన్నమాట. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఇలాంటి సినిమాలు చేయాలి, చేస్తేనే బాగుంటుంది. ఓటీటీలో చూస్తున్నాం అనుకుంటాం, మనం ఫ్యామిలీ అందరూ కలిసి చూస్తున్నా కూడా ఇప్పుడు థియేటర్కి వెళ్ళాం, మనం ఒక్కరమే సినిమాకి వెళ్తే కూడా థియేటర్కి వెళ్ళినప్పుడు మనకు ఒక కాల్ వచ్చింది అనుకోండి, మనం ఫోన్ లిఫ్ట్ చేయం, థియేటర్లో ఉన్న ఒక మెసేజ్ పెడతాం, సినిమా చూస్తాం. అది మొత్తం మనం ఎంజాయ్ చేస్తాం 2 hours. మనం ఇంట్లో ఉంటాం ఫ్యామిలీతో కూర్చొని సినిమా చూస్తున్నా కూడా ఒక ఫోన్ వచ్చింది అంటే మనం పక్కకి వెళ్ళి మాట్లాడతాం. కథ నుంచి బయటకు వచ్చేసినట్టే కదా. మళ్ళీ 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడొచ్చినా కూడా అది ఎక్కదు మనకి. ఇంకా థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు కదా. ఏదో పని వస్తుంది, ఎవరో ఫోన్ చేస్తారు, అంటే ఓటీటీ కూడా ఇప్పుడు ఫ్యామిలీతో చూసేంత టైం ఉండట్లేదు. ఎవరో ల్యాప్టాప్ చూసుకొని అంటే ఆ టైం లేనప్పుడు చూద్దాం తప్ప. అండ్ అంటే తెలుగు యాక్ట్రెస్ కానీ ఎక్కువగా ఛాన్సెస్ ఉండట్లేదు, తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అని చాలా వరకు విన్నాం. సో ఇప్పుడు వచ్చే మధ్యకాలంలో సినిమాలు ఎక్కువగా తెలుగు యాక్టర్లను పెట్టుకుంటున్నారు. మీరు ఇలాంటి ఈ వ్యత్యాసం గురించి ఏం చెప్తారు? అంటే నేను వచ్చే టైంకే తెలంగాణ సినిమాలు స్టార్ట్ అయిపోయినాయి. నేను సినిమాలు చేసే టైంకే మల్లేశం అని అవి ఇవి సినిమాలు వచ్చినాయి తెలంగాణ సినిమాలు. తెలంగాణ ఆర్టిస్టుల కోసం బాగానే ఉంది తెలంగాణ ఆర్టిస్టులకి. తెలంగాణ ఆంధ్ర అని కాదులే కానీ నేను అంటుంది తెలంగాణ ఆంధ్ర కాదు, అదర్ స్టేట్ నుండి ఇప్పుడు ముంబై నుండి కావచ్చు అలా తీసుకొచ్చి ఎక్కువగా వాళ్ళే ఉండేవాళ్ళు. దానివల్ల కొంతమంది ఏమనేవాళ్ళు ఆర్టిస్టులు సీరియల్లో కావచ్చు సినిమాల్లో కావచ్చు తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీ తగ్గిపోతుంది, ఇవ్వట్లేదని చాలా వరకు అన్నారు. ఇప్పుడు నాకు వచ్చే కావాల్సిన ఏంటంటే నా వరకు అయితే ఇప్పుడు కొంతమంది సీరియల్స్లో కూడా నన్ను అప్రోచ్ అవుతున్నారు. అయినప్పుడు చెప్తున్నారు మన తెలుగు వాళ్ళ కోసమే అండి, తెలుగు వాళ్ళని పెట్టుకోవాలని చూస్తున్నాం ఈ ప్రాజెక్ట్. అది నాకు ఈ మధ్య కాలంలో ఒక 3-4 monthsలో నాకు ఒక 5-6 ప్రాజెక్ట్స్ వచ్చాయి సీరియల్స్ నుంచి. నేను సీరియల్స్ వద్దులే, ఇంక ఇప్పుడు టైం ఇవ్వలేను సీరియల్స్కి సినిమాల కంటే అని నేను చెయ్యట్లేదు. కానీ దాన్ని బట్టి సీరియల్స్లో ఎక్కువ ఉండేది తెలుగు ఆర్టిస్టుల కంటే బయట నుంచి తేవడం, సినిమాల కంటే సీరియల్స్లో ఎక్కువ ఉండేది. ఇప్పుడు అది కూడా నేను వింటున్నా, అంటే ఇక్కడ వాళ్ళని తీసుకుంటున్నాము అది అని మారింది అనుకుంటున్నాను నేనైతే. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ డార్లింగ్. థ్యాంక్ యూ బ్రో, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ 100% మీరు కూడా సినిమా చూడండి. షూర్గా అని చూస్తా, చూడకుండా ఎలా ఉంటాం. ఇప్పుడు ఇన్ని క్వశ్చన్లు అడిగాను, చూసిన తర్వాత మేము అడగాల్సినవి ఉంటాయి కదా. హిట్ అయిన తర్వాత మమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే సినిమా చూసి ఉండాలన్నమాట. చూడండి 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మనకు కూడా మంచి ప్రాజెక్టులు రావాలి. అండ్ మీకైతే చెప్పేది ఏంటంటే మనం ఆర్టిస్టు, సో ఆర్టిస్ట్గా ఏ క్యారెక్టర్ వచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది లీడ్ కాదు, చిన్న కాదు, పెద్ద కాదు. సో మంచి ఫ్యూచర్ ఉంటుందని ఐ ఎక్స్పెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, June 6th బద్మాషులు మూవీ థియేటర్స్కి వస్తుంది. ప్లీజ్ వెళ్ళి చూడండి. 2 గంటలు మీరు బాగా నవ్వుకుంటారు, చాలా ఎమోషనల్ అవుతారు. ఒక పల్లెటూరుతో జరిగే ఒక మంచి కథ అండి. అండ్ రూటెడ్ సినిమా, ఆర్గానిక్ ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది. ప్లీజ్ June 6th థియేటర్కి వెళ్ళండి, చూడండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. June 6th వస్తున్నామండి. చిన్న సినిమా అయినా కూడా చాలా విషయం ఉన్న సినిమా అండి. అందరూ చూడండి, సపోర్ట్ చేయండి. మీరు చూడండి, 10 మందికి చూడమని చెప్పండి. థ్యాంక్ యూ.